హలో అమిగోస్, నా పేరు వెంకట్. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ స్మార్ట్స్ అండ్ బ్లాగ్స్. ఈ మధ్య అసలు లాంగ్ వీడియోస్ కి టైమే దొరకట్లేదబ్బా. నేను లాంగ్ వీడియో చేసి దగ్గర 2 వీక్స్ అవుతుంది. సరే ఏం పర్లేదు, లేట్ గా తీసినా కూడా మంచి టాపిక్ మీద అయితే వీడియో తీశాను. బైక్ కి ఎయిర్ ఫిల్టర్ ఎలా చేంజ్ చేయాలి, అదే కాకుండా నేనైతే వైర్లెస్ చార్జర్ బైక్ కి ఎలా ఫిక్స్ చేసుకోవాలి అనేది కూడా వీడియో చేశాను. సో ఈ వీడియో అప్లోడ్ అయిన 2-3 డేస్ కి అయితే ఆ వీడియో వస్తుంది. కానీ నేను ఆ వీడియోలో కొత్త కాన్సెప్ట్ అయితే యాడ్ చేశాను. ఏంటి బ్రో అంటారా? అదే కొద్దిగా సస్పెన్స్ అయితే పెట్టాను దాంట్లో. అంటే సస్పెన్స్ ఏం కాదు, దాంట్లో అయితే మీకు ఇంకా బెటర్ క్వాలిటీ, బెటర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. అంటే ఎందుకు ఆ కాన్సెప్ట్ వచ్చిందంటే, నాకే ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టబుద్ధి అయితే అవ్వలేదు. సో నేనైతే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే ప్లాన్ చేశాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియో చూసింటే ప్రతి సెకండ్ అయితే ఎంజాయ్ చేస్తారు దాన్ని అయితే. అంటే నెక్స్ట్ నుంచి వచ్చే వీడియోస్ లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అదే కాకుండా ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు మాక్సిమం మీ అందరికి నచ్చచ్చని అనుకుంటున్నాను. సో ఒకవేళ నచ్చితే కామెంట్ చేయండి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియోలో ఒక చిన్న విషయం అయితే బ్యాలెన్స్ ఉండిపోయింది. అదేంటంటే, ఒక బ్రో అయితే మనకి రీసెంట్ గా చాలా రోజుల నుంచి అయితే కామెంట్ చేస్తున్నాడు, బ్రో ఫాగ్ ల్యాంప్స్ ఎలా ఫిక్స్ చేయాలి అని. సో ఆ బ్రోకి నేను చెప్పేది ఏంటంటే, సో ఫాగ్ ల్యాంప్స్ అయితే ఆల్రెడీ నా బైక్లో ఫిక్స్ అయి ఉన్నాయి కదా, సో అవైతే తీసేస్తున్నాను. ఎందుకంటే అవి నార్మల్ లోకల్లో అయితే కొనిండేటివి. నేను రీసెంట్గా హెచ్జేజీ అయితే కొందాం అనుకుంటున్నాను. సో కొనిండే వెంటనే ఒక 1 to 2 వీక్స్లో ఆ వీడియో హెచ్డి క్లారిటీలో అయితే నేను అప్లోడ్ చేశాను. సో ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియో అదైతే. అంటే ఆ వీడియో చూసినారంటే ఫాగ్ ల్యాంప్స్, ఎట్లాంటి ఫాగ్ ల్యాంప్స్ అయినా కూడా సింగిల్ స్విచ్ తో ఎలా ఆపరేట్ చేయాలి అనేది అయితే క్లియర్ గా చెప్తాను. సో సారీ బ్రో, కొద్దిగా లేట్ అయితే అవుతుంది. అదొక్క వీడియో మాత్రమే, ఎందుకంటే నేను ఆల్రెడీ ఫాగ్ ల్యాంప్స్ అయితే ఫిక్స్ చేసేసాను. సో మీకు ఈజీగా ఉండడం కోసం నేను ఇంకోసారి హెచ్జేజీ మంచి బ్రాండెడ్ ఫాగ్ ల్యాంప్స్ అయితే తెప్పించి త్వరలో, సో దాన్ని అయితే ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఓన్లీ ఎన్ఎస్ లో మాత్రమే కాదు ఏ బైక్ లో అయినా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అయితే క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అంటే నెక్స్ట్ వీడియో కాదు, ఒక 2 వీడియోస్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. సో ఆ 2 వీడియోస్ తర్వాత నెక్స్ట్ అదే వస్తుంది. సో పీపీఎఫ్ కూడా ఫుల్ వీడియో అయితే రాబోతుంది. సో చాలా మంది అయితే నాకు కామెంట్ చేశారు, ఆ వీడియో కూడా త్వరలోనే వస్తుంది. ఇదంతా కాదు కానీ, కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చింటే బైక్స్ గురించి, కార్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఎంటర్టైనింగ్ వేలో తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొద్దిగా పెద్ద మనిషి చేసుకొని వీడియోని లైక్ చేశాడంటే మంచి రీచ్ ఉంటుంది. నేను కూడా ఇలాంటి వీడియోస్ మరెన్నో తీసుకొస్తాను. ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఈ ఎయిర్ ఫిల్టర్ అనేది మనకైతే పెట్రోల్ ట్యాంక్ కింద అయితే ఉంటుంది. మ్యాక్సిమం బైక్స్ అన్నిట్లో పెట్రోల్ ట్యాంక్ కిందే ఉంటుంది. సో మనం ముందుగా అయితే పీలియన్ సీటు అలాగే రైడర్ సీటు టోటల్ 2 అయితే రిమూవ్ చేసేసేయాలి. సో పీలియన్ సీట్ వచ్చేసి మనం కీస్ పెడితే వచ్చేస్తుంది. రైడర్ సీట్ వచ్చేసి 2 బోల్ట్లు ఉంటాయి 10 నెంబర్ సైజు, అవి విప్పేస్తే వచ్చేసాయి. నెక్స్ట్ వచ్చేసి మనం NS200 ట్యాంక్ అయితే రిమూవ్ చేసుకోవాలి. సో ట్యాంక్ ఎలా రిమూవ్ చేసుకోవాలో మ్యాక్సిమం తెలుసుంటుంది. ఒకవేళ తెలియకపోతే లాస్ట్ వరకు చూడండి, లాస్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో ఎలా ట్యాంక్ అయితే నీట్గా రిమూవ్ చేసుకోవాలో నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ. సో ఇప్పుడైతే నేను ట్యాంక్ అయితే తీసేస్తున్నాను చూడండి. సో ట్యాంక్ అయితే నీట్గా వచ్చేసింది. ఇప్పుడు అది పైన ఉండేది ఓన్లీ ఫైబర్ ట్యాంక్ మాత్రమే. సో ఇప్పుడు మెయిన్ ట్యాంక్ కూడా ఇప్పేసుకోవాలి. సో దీన్ని కూడా ఎలా రిమూవ్ చేయాలో లాస్ట్లో అయితే చూపించాను. సో దీనికి కూడా 3 బోల్ట్స్ అయితే ఉంటాయి. సో బ్యాక్ సైడ్ 2 ఉంటాయి, అలాగే ఫ్రంట్ సైడ్ ఒకటి ఉంటుంది. సో టోటల్ 3 బోల్ట్స్ అయితే ఉంటాయి. సో 12 నెంబర్ సైజు గుర్తుపెట్టుకోండి, 12 నెంబర్ సైజ్ బోల్ట్స్ అవి. సో దానిలో కూడా రిమూవ్ అయితే చేసేసుకోండి. సో దాన్ని రిమూవ్ చేసేసిన తర్వాత కింద మనకు ప్లాస్టిక్ బాక్స్ అయితే కనబడుతుంది. సో ఆ బాక్స్ని అయితే మనం రిమూవ్ చేయాలి, అదే ఎయిర్ ఫిల్టర్ బాక్స్. సో ఆ బాక్స్ మనకి టోటల్ 4 స్క్రూస్ అయితే ఉంటాయి. సో స్టార్ స్క్రూస్ అయితే ఉంటాయి. సో వెనకాల ఉండే 2 స్క్రూస్ని అయితే ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. సో నేను ఇప్పుడైతే రిమూవ్ చేసేస్తున్నాను చూడండి. సో ఫ్రంట్ ఉండేటి ఒక్కటి కొద్దిగా కష్టం అవుతుంది, ఎందుకంటే మనకి అక్కడ ట్యాంక్ ఉంది కదా. సో ఆ ట్యాంక్ని అయితే కొద్దిగా ముందర జరిపి అయితే మనము ఆ 2 స్క్రూస్ని అయితే విప్పేయాలి. మీరు నన్ను అడగచ్చు, ఒకవేళ కాదు బ్రో, నువ్వేం క్లియర్గా చూపించడం లేదు కదా అక్కడ స్క్రూస్ ఉన్నాయని, మేము ఎలా కడుక్కోవాలంటే, సో అక్కడ ఆ స్క్రూస్ తప్ప ఇంకో స్క్రూ అయితే ఉండదు, స్టార్ స్క్రూస్. సో 2 స్టార్ స్క్రూస్ అయితే ఉంటాయి. సో ఆ రెండింటిని అయితే రిమూవ్ చేసేసుకోవాలి. సో రిమూవ్ చేసేసుకుంటే మనకి ఎయిర్ ఫిల్టర్ క్యాప్ అనేది అయితే చేతిలోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే తీస్తున్నాను చూడండి నిదానంగా. సో కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా అయితే చేసుకోండి. సో నేను ఒకనే చేశాను ఈ వర్క్, మీరు ఎవరైనా మీ ఫ్రెండ్ని పెట్టుకుంటే మేలు. సో ఇప్పుడైతే రిమూవ్ చేసేస్తున్నాను చూడండి. సో ఇప్పుడైతే ఇది రిమూవ్ చేసేసాను. సో ఇలాగైతే ఉంటుంది మనకి. సో నేను టోటల్ ఎయిర్ ఫిల్టర్ క్యాప్తో సహా అయితే తీసేసాను. మీరు ఎయిర్ ఫిల్టర్ తీసుకుంటే చాలు. సో నేను ఒకేసారి క్యాప్ కూడా క్లీన్ చేద్దామని అయితే తీస్తున్నాను. సో ఎయిర్ ఫిల్టర్ అయితే రిమూవ్ చేస్తాను చూడండి ఎలాగైందో. సో ఎయిర్ ఫిల్టర్ మామూలుగా అయితే ఒక 5,000 to 8,000 కిలోమీటర్స్ ఆ రేంజ్లో అయితే చేంజ్ చేసుకోవాలి ఎయిర్ ఫిల్టర్. సో నాదైతే ఇప్పుడు 4,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. నేనైతే ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఓల్డ్ ఎయిర్ ఫిల్టర్. సో ఇప్పుడు న్యూ ఎయిర్ ఫిల్టర్ చూపిస్తా చూడండి. సో న్యూ ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి నాకు దగ్గర 290 రూపీస్ అయితే పడింది. సో ఇంకోటి ఏంటంటే, చాలామంది పాత ఎయిర్ ఫిల్టర్ని క్లీన్ చేసుకొని వాడుతుంటారు. సో వాటర్ వాష్ చేసి అలా అస్సలు వాడకండి. సో ఎందుకంటే వాటర్ వాష్ చేసినప్పుడు మనకు అది పేపర్ మెటీరియల్ కాబట్టి చాలా వరకు హోల్స్ అనేటివి
బ్లాక్ అయిపోతాయి. సో బ్లాక్ అయిపోవడంతో మట్టి అంతా ఎయిర్ ఫిల్టర్ పేరుకుపోయి తొందరగా అయితే ఇంజన్‌లో అయితే చెడిపోతాయి. సో ఎయిర్ ఫిల్టర్ నీట్‌గా లేకపోతే మనకైతే బైక్ ఈజీగా బోర్‌కొచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువుంటాయి. సో లెఫ్ట్ సైడ్ ఉంది కదా! అదైతే కొత్త ఎయిర్ ఫిల్టరు. సో ఇంత డిఫరెన్స్ అయితే ఉంది చూడండి కొత్త దానికి, పాత దానికి. సో ఇంకోటేంటంటే చాలామంది నన్ను ఎయిర్ ఫిల్టర్ కంపెనీది కాకుండా వేరేది K&N గాని సో అలాంటివి వేసుకుంటే ఏమవుతుంది అంటున్నారు. సో K&N ఒరిజినల్ ఎన్ఎస్‌కొచ్చేసి దగ్గర దగ్గర మనకి 6000 రూపీస్ అయితే పడుతుంది. సో మనకి బయట లోకల్‌లో డూప్లికేట్ అయితే అమ్ముతుంటారు. సో డూప్లికేట్ అయితే అస్సలే వేయకండి. దాని బదులు మనం ఒరిజినల్ ఏసుకునేదే మేలు. సో మళ్ళీ మనము ఎలా ఉందో అలాగైతే ఫిక్స్ చేసేసాము. ఎందుకు నేను ఒరిజినలే వేసుకోండి అని చెప్తున్నానంటే, సో మన ఒరిజినల్ అంటే అది కంపెనీ వాళ్ళు దాన్ని కరెక్ట్ ఆ బైక్ కోసం అయితే మౌల్డ్ చేసింటారు నీట్‌గా. సో కానీ బయట అమ్మే లోకల్ వాళ్ళు ఏంటంటే అది ఒరిజినల్ అయితే ఉండవు. సో ఎయిర్ ఫిల్టర్స్ కొన్ని డూప్లికేట్ ఉంటాయి కదా! అవైతే మన ఇంజిన్ అయితే డ్యామేజ్ చేస్తాయి. ఎయిర్ ఫిల్టర్ వల్ల యూజ్ ఏందంటే, సో నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా చేశాను. దాంట్లో చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఎయిర్ ఫిల్టర్ అనేది మనకి బయట నుంచి వచ్చే దుమ్ము, ధూళి ఇవన్నీ బ్లాక్ అయితే చేస్తుంది. సో ఒకవేళ ఎయిర్ ఫిల్టర్ లేకపోతే డైరెక్ట్‌గా మనకి ఇంజిన్ క్యాలిపర్‌లోకి అయితే ఎంటర్ అయిపోతాయి. ముందుగా పిస్టన్‌కి అయితే పట్టుకున్నాయంటే పిస్టన్ మూవ్‌మెంట్ సరిగ్గా జరగక పిస్టన్‌కి డ్యామేజ్ అయ్యి ఇంజిన్ బోర్‌కొచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో మెయిన్ రోల్ అయితే ప్లే చేస్తుంది మనకి ఎయిర్ ఫిల్టర్ అనేది. సో ఇలాగైతే మనం నీట్‌గా అయితే ఫిక్స్ చేసేసుకోవాలి. సో ఎలా ఉండే స్క్రూస్ అలాగైతే ఫిట్ చేసేసుకోవాలి. సో మాక్సిమం మీకు ఇక్కడ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైనా బైక్ ఇప్పితే అప్పుడు వాళ్ళకి ఈజీగా తెలిసిపోతది. చూసే కొద్దిగా కష్టంగా ఉంటుంది కానీ చేసేకి చాలా ఈజీ. సో ఇప్పుడు చూపిస్తా చూడండి. లెఫ్ట్ సైడ్‌లో 12 నెంబర్ బోల్ట్ ఉంది కదా! సో ఆ బోల్ట్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్‌లో ఉండే బోల్ట్ ఉంది. సో మళ్ళీ కింద ఉన్నాయి కదా! అవి 2 వచ్చేసి ఎయిర్ ఫిల్టర్‌వి. ఇక్కడ ఫ్రంట్ ఒకటి ఉంటుంది. సో ఇక్కడ ఉన్నాయి కదా! ఈ 2 వచ్చేసి మనకి ఎయిర్ ఫిల్టర్ బోల్ట్స్ అనమాట. సో లోపల సైడ్ మీకు కనిపిస్తుందో కనిపియలేదో అక్కడ ఒక బోల్ట్ ఉంది. సేమ్ ఈ బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా! అవే ఆపోజిట్‌లో అయితే మనకుంటాయి. సో ట్యాంక్‌కొచ్చేసి సో ఫస్ట్ ట్యాంక్ ఫైబర్ ట్యాంక్ రిమూవ్ చేయాలంటే సీట్ కాడ 2 స్క్రూస్ ఉన్నాయి కదా! సో ఆ స్క్రూస్ 2 రిమూవ్ చేసుకోవాలి. సో దాని నెంబర్ వచ్చేసి 8 నెంబర్ బోల్ట్‌లు. సో 8 నెంబర్ బోల్ట్స్‌తో అయితే మనము రిమూవ్ చేసేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ సైడ్‌కి ఒకటి, మళ్ళీ పైన ఒకటి. సో అలాగా ఆపోజిట్‌లో కూడా టోటల్ 4 స్క్రూస్ అయితే ఉంటాయి. 4 స్క్రూస్. మళ్ళీ మనం ఫ్రంట్‌లో కింద రేడియేటర్ గార్డ్ దగ్గరకొస్తే మనకి ఒక 10 నెంబర్ బోల్ట్ అయితే ఉంటుంది. సో ఆ 10 నెంబర్ బోల్ట్‌తో కూడా రిమూవ్ చేసేసుకోవాలి. సో టోటల్‌గా మనకైతే 8 బోల్ట్స్ అయితే ఉంటాయి ఫైబర్ ట్యాంక్ రిమూవ్ చేసేకి. సో 8 బోల్ట్స్ అయితే నెంబర్స్ కూడా చెప్పాను కదా! 8 నెంబర్ బోల్ట్‌లు 2, 10 నెంబర్ బోల్ట్‌లు 2, 5 నెంబర్ ఎల్కీలు 4 ఉంటాయి. సో ఇవి వచ్చేసి ఫైబర్ ట్యాంక్‌కి. నెక్స్ట్ వచ్చేసి మనము మెయిన్ మెటల్ ట్యాంక్ రిమూవ్ చేసుకోవాలంటే దానికి టోటల్ 3 బోల్ట్స్ అయితే ఉంటాయి. నెంబర్ వచ్చేసి 12 నెంబర్ బోల్ట్స్. సో ఈ 12 నెంబర్ బోల్ట్స్ తర్వాత మనము ఎయిర్ ఫిల్టర్ రిమూవ్ చేసుకోవాలంటే 4 స్క్రూస్ అయితే ఉంటాయి. ఆ స్క్రూస్ 4 వచ్చేసి స్టార్ స్క్రూస్. సో 4 స్క్రూస్ రిమూవ్ చేసేసామంటే మనకి ఈజీగా ఎయిర్ ఫిల్టర్ అయితే చేతిలోకి వచ్చేస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను. ఓన్లీ ఒరిజినల్ ఎయిర్ ఫిల్టర్లు మాత్రమే వాడండి. డూప్లికేట్ అస్సలు వాడారంటే మన బైక్ తొందరగా షెడ్‌కి పోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. షెడ్ అంటే మామూలు షెడ్ కాదు అది. టోటల్ బోర్ షెడ్ అన్నమాట. సో అలా అంత పరిస్థితి మీరు తెచ్చుకోరని అనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే కొద్దిగా చిన్నగానే ఉంటుంది. సో మీకు మాక్సిమం అర్థమైందని అనుకుంటున్నాను. సో నేనైతే సరిగ్గా చూపించాననే అనుకుంటున్నాను. సో మీకు చెప్తుంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది కానీ మీరు ఒకసారి కూర్చున్నారంటే ఈజీగా ఎయిర్ ఫిల్టర్ అయితే మార్చేయచ్చు. ఇంకా మళ్ళీ చెప్తాను ఏంటంటే డూప్లికేట్ ఎయిర్ ఫిల్టర్స్ అయితే వాడకండి. సో వాడితే ఒరిజినలే వాడండి. నన్ను అడిగితే షోరూమ్ వాళ్ళు ఇచ్చేదే మనకి బెస్ట్ ఎయిర్ ఫిల్టర్ అన్నమాట. సో అంతే మరి ఇవాల్టి వీడియో. నెక్స్ట్ ఇంకో వీడియోతో కొత్త కాన్సెప్ట్ అయితే కలుసుకుందాము. నేను మీ వెంకట్ సైనింగ్ ఆఫ్. జై హింద్.